వినండి. మనము ఈలోక మర్యాదను అనుసరింపక, ఈలోక మర్యాదను అనుసరింపక, ఈలోక మర్యాదను అనుసరించేవారు క్రైస్తవులు కాదు. మతి కట్టుకోండి. ఈలోక మర్యాదను అనుసరింపక, ఈలోక మర్యాదను అనుసరించే వాళ్ళు క్రైస్తవులు కాదు. మతి పెట్టుకోండి. ఈ లోక మర్యాద అంటే ఏంది? ఈ లోక మర్యాద ఏది అంటే ఏది ఈ లోక మర్యాద అంటే మనం పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, మనం పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఏమనుకున్నా పర్వాలేదు. ప్రభు చెప్పిన మాట మరి మీకు తెలియజేస్తున్నా. నేను ఎవరేమనుకున్నా పర్వాలేదు, రాలేదనుకుంటారేమో, అవసరం లేదు. మీకు మాట చెప్తానండి. యేసు ప్రభు వెంట కొంతమంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నమ్ముకున్న వాళ్ళు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువా, నీవు ఎక్కడ పోతే అక్కడ వస్తానని ఓడు అడుగుతున్నాడు. ప్రభు అంతో చెప్తున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్న స్థలము లేదు అన్నాడు ప్రభు. ఆ మాట విన్నవాడు ఎంబడిస్తానన్నవాడు ఎంబడించలేదు. మతి కొట్టుకోండమ్మా. ఎంబడిస్తానన్నవాడు ఎంబడించలేదు. ఇప్పుడు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అని చెప్పకపోతే ఎంట వచ్చేవాడే కదా, ఎంట వచ్చేవాడే కదా. ఎందుకు ఆ మాట చెప్పినాడు మరి? హృదయ రహస్యాలు ఎరిగినవాడు మన రక్షకుడు. నా హృదయం ఎలా ఉందో మీ హృదయాలు ఎలా ఉన్నాయో ఎరిగినవాడు. లేఖనమందున మాటలే మనం వినాలి, కానీ మనసులు చెప్పే మాటలు మనము వినకూడదు. మనుషులు మనం ప్రభునందు ఎదగకూడదు అని సాతాను పన్నంగమే ఇది. భక్తిలో మనం నడవకూడదు, సాతాను పన్నాంగం ఇది. దేవునికి ఇష్టలుగా ఉండకూడదు, సాతాను పన్నాంగమే ఇది. కాబట్టి ప్రభు చెప్పినాడు, ఒరే బాబు, నువ్వు ఇలాంటి వాడురా, నువ్వు నీ హృదయ ఆలోచనలు ఇలా ఉన్నాయి, ఏంటివో నా ఎంట వస్తే ఎన్నెన్నో కలిసి వస్తాను అనుకుంటున్నావు, పొగసెగ లేకుండా భోజనాలు దొరుకుతాయి ప్రభు అంటే వస్తే అనుకుంటున్నావు నువ్వు, నాకైతే ఏం లేచున్నాయినా అని చెప్పి తలకల్లా వాడికి తిరిగిపోయినాడు. మతి పెట్టుకుందాం. మరొకడు, ప్రభువా, నీ అంట వస్తాను కానీ ఇంటికాడ సెలవు తీసుకొని వస్తానయ్యా అన్నాడు. ఇంటికాడ సెలవు తీసుకొని వస్తానన్నాడు. అంతా కూడా ప్రభు చెప్పినాడు. ఏం చెప్పినంటే, నాగిటి మీద చేయబెట్టిన వాడు వెనక్కి తిరిగి చూస్తే వాడు నాకు పాత్రుడు కాడు, అంటే పరలోకం చేరుకోలేడు అన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్పినాడు ఆయన?
ఎందుకు ఈ మాటలు చెప్పినంటే, వినండి, జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఈ మాట చెప్పినంటే, మన హృదయ రహస్యాలు ఎరిగినవాడైన పరలోక రాజ్యం కోసం గట్టిగా నిలబడతారా, పడిపోతారా అని ఎరిగినవాడైన. ప్రభు నమ్ముకున్న మనం జగత్ పునాది వేయవాడకు మునిపే ప్రభుల వారు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న దేవుడు విడవక నడిపిస్తాడు అనే సంగతి దృఢమైన విశ్వాసం మన హృదయంలో ఉండాలా. మతి పెట్టుకోండి. మరొకడు అన్నాడు, ప్రభువా, మా నాన్న చనిపోయినట్టయ్యా, ఇంటికాడ వార్త నాకు వచ్చింది. మా నాయన్ని బుడిచొస్తానయ్యా, నువ్వు సెలవిస్తే నేను పోయి మా నాయన్ని మట్టికి చేర్చి వస్తానన్నాడు. వాంతో ప్రభు చెప్పినాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నువ్వు నన్ను వెంబడించయ్యా. మీ నాయనకి స్నేహితులు, జతగాళ్ళు, ఫ్రెండ్షిప్ దండి ఉండారు. మీ నాయన బతికిన వాళ్ళు దండిగా ఉండారు. నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంటే గమనించండి, అంటే తండ్రి చచ్చిపోతే కూడా పాతిపెట్టి రాకూడదా? నాయన చచ్చిపోతే కూడా పాతిపెట్టి రాకూడదా? ఆలోచించండి. అడుగుతున్నాడు, అయ్యా నువ్వు సెలవిస్తే పోతాను, నేను మా నాయన పాతిపెట్టి వస్తానని చెప్తున్నాడు. వద్దన్నాడు ప్రభు. నువ్వు నన్ను వెంబడించు. నువ్వు వెలుగులో ఉన్న మీ చీకట్లో ఉన్నాడు, చనిపోయినాడు. వెలుగులో ఉన్న చీకట్లోకి ఎందుకు పోతా అంటున్నాడు. అందుకనే వెలుగుకి చీకటికి పొత్తు లేదన్నాడు. విశ్వాసికి అవిశ్వాసికి పొందిక లేదన్నాడు. ఈ మాటలు వింటుండగా వాటి గుర్తించుకోవాలా. ఏం గుర్తించుకోవాలంటే, నేను ప్రభునందు ఏమై ఉన్నాను. ప్రభుల వారు ఇంత కఠినమైన మాటలు ఎందుకు చెప్తున్నాడు? ఆలోచించండి. ఇంత కఠినమైన మాటలు ఎందుకు చెప్తున్నాడు? యేసు ప్రభు ప్రేమమయుడే, ప్రయాసపడి భారం వస్తున్న సముద్రం రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తున్నాడు. వచ్చిన తర్వాత చెప్పినట్లు వినకపోతే అక్రమం చేయవల్ల నా ఇద్దరు నుండి పొండి అన్నాడు. నేను ఎరగను మిమ్మల్ని అన్నాడు. కాబట్టి మనం ఈ లోక మర్యాదని అనుసరింపక నడవకూడదో మతి పెట్టుకోండి. ఈ లోక మర్యాదని అనుసరించి నడుచుకోకూడదు. ఈ లోక మర్యాద అంతా లోక సంబంధమైనది. నిన్ను చెడుగొట్టేది, నిన్ను పడగొట్టేది, ప్రభుకు దక్కకుండా చేసేది. కాబట్టి ఈ లోక మర్యాద వద్దు అనే సంగతి మనం మర్చిపోకుండా బతకాల. వినండి, ఈ లోక మర్యాద ఏదంటే, హిందువులు పిల్లని క్రైస్తవులు చేసుకోవటం, క్రైస్తవుల పిల్లని హిందువులకు ఇవ్వటం. వినండి, ఎద్దుని గాడిదని జత చేసి భూమిని దున్నకూడదన్నాడు. ఎద్దుని గాడిదని జత చేసి ఘాటికేసి మేత పెట్టకూడదు అన్నాడు. మతి కొట్టుకో, జ్ఞాపించుకోవాలి మనం. ఎద్దు లక్షణం వేరు, గాడిద లక్షణము వేరు. ఎద్దు లక్షణము గుంజేది, గాడిద లక్షణము మోసేది. ఇది ఇశ్రాయేలుకు చెప్పిన మాట. మరి మనకు వర్తిస్తుందా? ఈలోక మర్యాదను బట్టి, నీ బంధువులు చెప్పే మాటలను బట్టి ఒప్పుకుంటావు. నువ్వు కూడా అంటావు. ఏమంటావు అంటే, కట్నం మరి తీసేగన అన్న మార్చుకోవచ్చు కదన్నా అంటావు.
ఎంత? నువ్వు అడిగినంత కట్నం ఇస్తే మార్చుకోవచ్చు కదన్నా. ఒక ఆత్మ సంపాదించుకునే వాళ్ళం కదన్నా మనం. ఆత్మ సంపాదించేది కట్నం కాలు చూసి ఆత్మ సంపాదిస్తావా? కట్నం మరింత ఇస్తే ఒక ఆత్మ సంపాదించుకున్న వాళ్ళం అవుతామని సేవకునికి చెప్తావా నువ్వు? ఇలాంటి క్రైస్తవులు కూడా మస్తు కోకొలు ఉన్నారు. ఒక ఆత్మ రక్షించుకోవాలి కదన్నా మనం. వాక్యం చెప్తుంది, నీ భర్త నువ్వు రక్షించుకోగలవా అంటాడు, నీ భార్యను రక్షించుకోగలవా అంటాడు. గమనించండి, ఆలోచించండి. భార్య ప్రవర్తనను బట్టి భర్త అవిశ్వాస అయితే, ఆ భార్య నడవడికను బట్టి, భార్యకున్న భక్తి లక్షణాలను బట్టి, భార్యకున్న విశ్వాసాన్ని బట్టి భర్త రక్షింపడతాడని వాక్యం రాయబడింది. కట్నం మరింత తీస్తే ఒక ఆత్మ రక్షించడం అవుతాం కదా. కాదు కాదు, నీ ఇంటికి వస్తే నీ పాట పాడుతుంది, వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ పాట పాడుతుంది. గొల్లంపల్లిలో కిష్టన్న కట్నం భాగస్వామ్యం చేసుకున్నాడో తెలియదు నాకు. వాళ్ళ భార్య పొంద చర్చికి వస్తుంది. మంచి భక్తి గల పాప, రాజమ్మ పాప పేరు, చర్చికి వస్తుంది. ఎటు చెప్తే అట్లే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో బంగారు కొంచెం డబ్బులు ఏమి ఇచ్చినట్టున్నారు. దాన్ని బట్టి, అయ్యా నాకు ఇష్టమైందయా పాపం చేసుకునేకి, కాబట్టి నా కొడుకు చేసుకుంటానయ్యా అన్నాడు. కొడుకుని తల్లిని ఓడించినాడు, చేసుకున్నాడు. గమనించండి, ఆలోచించండి. ఆషాఢం అత్త కోడలు ఇంట్లో ఉండకూడదు, ఒక వాకిలమ్మడి తిరగకూడదు, ఒక ఇంట్లో సంసారం చేయకూడదు. ఏటకొచ్చింది ఇది? ఈ ఆషాఢం అంట ఎంతవరకు? నాగలమాస వరకు అంట. అర్థమవుతుందా? ఈలోకి మర్యాద ఇది లేదు. మీకే తాండవం మనం ఇచ్చినా? మేము తాండవం మనం ఇచ్చినామా? ఈ లేదు కదా తాండవులు మనం. నలుగురితో పాటే అందరితో పాటే మేము లేదు. తొలగకుంటే తొలగిపోవాలా. సమస్య ఎందుకు? అంతే కదా, అరుచుకుంటే మంది నవ్వుతారు. ఈలోకి మర్యాద ఇది. క్రైస్తవులు పిల్లలు చేసుకుంటే క్రిస్మస్ వచ్చిందన్నా తోలుకుపోతామంటారు, జనవరి 1 వచ్చిందన్నా తోలుకుపోతామంటారు, ఈస్టర్ పండుగన్నా తోలుకుపోతామంటారు. సంతోషం పైరప్పండి. ఈలోక ఆచారాలు ఇవన్నీ, ఈలోక మర్యాదలు ఇవన్నీ. ఇలాంటివి చేసే క్రైస్తవులు ఇప్పుడు ఉండారా లేదా? ఉండారా లేదా? అందుకనే సేవకుడు చెప్పే మాట విన్నవాళ్ళే క్రైస్తవులు. సేవకుని బోధించే వాళ్ళు క్రైస్తవులు కాదు. కట్నం ఇస్తారు కదా అని చెప్పి, ఒక ఆత్మను రక్షించుకుంటాం కదా అని చెప్పి నువ్వేం చేసినావు అనుకో, అంతే నీ కథ. మతి పెట్టుకో. ధనాపేక్ష సమస్తమైన క్రీడలకు మూలం. దాన్ని ఆశించిన వారందరూ కూడా చెడిపోయి అవిశ్వాసాలు అయిపోయి లోకంలో ఓడి పొడుచుకొని చంపినారని వాక్యం రాయబడింది. కాబట్టి గుర్తించుకోవాలా, మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. వాక్యం మతి పెట్టుకుంటే ఇవన్నీ మనకు అర్థమవుతుంది. ఏమ్మా, వాక్యం మతికి పెట్టుకుంటే ఇవన్నీ మతికి వస్తాయి. వాక్యం ఎప్పుడైతే మర్చిపోతాం అనుకో, ఏది కూడా మనకు మతికి రాదు. వాక్యానుసారంగా బ్రతకలేము కూడా. మళ్ళీ ఉత్తమమును అనుకూలమును ఏమటండి? సంపూర్ణమునయున్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు
ఏమారంట? మనసు మనసు మారల్లా. మనిషి కాదు, మనిషి కాదు, మనసు మారల్లా. మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మనసు మార్చుకోవాలి, వేషం కాదు మార్చుకునేది. వేషం కాదు మార్చుకోవాల్సి ఉండేది. మనసు మారల్లా. మనసు మారితే పరమందున్న దేవుడు మనసు ఎరిగిన వాడు. ఎవని మనసు నా మీద అనుకుని ఉంటుందో అలాంటివి నన్ను పూర్ణశాంతి కలవనుగా కాపాడుతానన్నాడు. మనసు ఎరిగిన దేవుడు ఆయన. మనసులో ఒకటి పైకి ఒకటి అంటే ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. అంటే ప్రభు చెప్పే మాటలు వినే ప్రకారంగా నడుచుకోవటం. ఫిలిప్పీ పత్రిక 2:5 రాయబడిన మాటలు మతి కొట్టుకుందాం. పొరపాటును కూడా లోకములు చేసే ఆచారాలు చేయకూడదు. వాక్యం మతి కొట్టుకుంటే చేయం. రామ్మ వీళ్ళ పండుగ వచ్చింది అంటారు. ఎవరు పిలిస్తే? అమ్మ నాయనలు పిలిస్తే వీళ్ళ పండుగ పోతాం పామా పోతాం కదా. ఈడ పీర్ల పండుగ వద్దని చెప్పి ఆడపోయి చేసేస్తామా లేదా? చేయకూడదా నువ్వు? సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి. ఈ వారం పెద్ద కూరకు తెచ్చుకొని బిర్యానీ చేసుకొని తిను. ఇంకా బేకైతే ఇంకా మంచి మంచి వంటలు చేసుకొని తిను. రేపు వారం బచ్చాలు చేసుకో. అవతల వారం చికెన్ బిర్యానీ చేసుకో. ప్రతి ఆదివారం పండుగ కదా. మతి పెట్టుకోండమ్మా. మర్చిపోవద్దు, వాక్యాన్ని మర్చిపోవద్దు. వాక్యమైన దేవుడు ఏమ్మా, వాక్యంతో మాట్లాడే దేవుడు ఈయన. వాక్యమే హృదయంలో పనిచేసేది. వాక్యమే హృదయంలో పనిచేసేది. వాక్యం లోపల ఉంటే పనిచేస్తుందమ్మా, బయట ఉంటే పనిచేయదు. ఒక మాట చెప్తానండి, తలనొప్పి ఉంది, మాత్రలు తెచ్చిపెట్టుకున్నావు, అంచనే ఉండే మాత్రలు వేసుకోలే, తలనొప్పి ఇంకా తగ్గలేదంటే తగ్గుతుందా? ఎందుకు తగ్గలే? లోపలికి వేసుకోలే, మాత్రం లోపలికి పోలే. వాక్యం లోపలికి పోతే నీ బ్రతుకు బాగుంటుంది, జీవితం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సమాధానంగా ఉంటుంది. మతి పెట్టుకోండి. అందుకనే భార్యాభర్తలు కుటుంబంతో ప్రభు నమ్ముకొని దేవుని వాక్యం వింటే ఒకరు అస్తాముడి నడుస్తారు. నువ్వు ఈ మకం అవుతావు, ఆయన ఆ మకం అవుతాడు. పర్యాతకుల్లో కూడా పోతాడు. కొన్ని పలికల్లా ఆ భార్య పోతుంది. బాగుంటుందా కుటుంబం? అది బాగుంటుందా? బాగుండదు. మతి పెట్టుకోండి. ఎంతో ప్రేమ చూపినట్లే ఉంటుంది, కానీ నీ భర్త కోసం, నీ భార్య కోసం భువన్ విడిచిపెట్టి మౌనంగా ఉన్నావా ఎన్నడైనా? ఆలోచించు. ఎందుకు నువ్వు బోనీలు తినకుండా మౌనంగా ఉండవు? ఎందుకు? ఏం కథ అంటే ఇలా చెప్పాలా, నువ్వు కూడా ప్రభు నమ్ముకొని ప్రభు సన్నిధికి వస్తే నేను భోజనం తింటా లేకపోతే తిన్ను అని చెప్పగలిగినావా? ఎన్నడన్నా చెప్పినావా? చెప్పిండే రోజులు లేవు. రక్షించుకునే బాధ్యత మంది కదా. ఇంట్లో ఉండి రక్షించుకోకుండా కట్నం మరింత ఇస్తే ఒక ఆత్మ రక్షించుకోవచ్చు కదన్నా అంటావా? ఇంట్లో ఇసులు విడిగా తిరుగుతున్నాడు,
మరి కొత్త కాలం తెచ్చుకొని రక్షిస్తావా నువ్వు? నీతో అవుతుందా రక్షించేది? లేఖనం రాయబడింది, ప్రభులో చెప్తారు, ఈ జనుల్ని నా తండ్రి ఆకర్షిస్తే గాను వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా మాట వింటారని రాయబడింది బైబిల్లో. ప్రభులు వారు ఆకర్షిస్తేనే వచ్చేది. వారు కట్టడం కోసం పోకలాడొద్దు, పోరాడొద్దు, దాని మీద దృష్టి పెట్టుకోవద్దు, అది మంచిది పని కాదు. ఇందులో పిల్లని చేసుకోవద్దు, ఇందులో నీ పిల్లని ఇయ్యద్దు, ఎవడో ఊళ్ళో మొగుడంటే చాలనుకోవద్దు, మొగుడంటే చాలనుకోవద్దు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నాతో చెప్పినప్పుడు నేనున్నా ఏమనంటే, ఏదో లవ్వు పవ్వు అన్నారు వాళ్ళు, సరే కానీ ఇది తప్పు కాదా అన్నప్పుడు తప్పే అన్నారు. ఇప్పుడు ఏడిచి మొత్తుకుంటారు, అయ్యా పరిస్థితి బాధ, ఇది పట్టించుకోడు, చెవులోకి వేసుకోడు, నెమ్మది లేదు, సమాధానం లేదు, పండుకుంటే అది ఆలోచనే, కూర్చుంటే అది ఆలోచనే, అదే బాధే, అదే లోపల మేస్తుంది, అయ్యా నాకు మేస్తుంది అంటున్నారు. వినలేదు కదమ్మా నువ్వు చెప్పిన మాట, వినలేదు కదా. ఎందుకు వినకపోయినావు నువ్వు? ఆ పొద్దు ఆకులు చేతులు కళ్ళాక ఆకలి పట్టుకుంటే ఏం లాభం? ఆ విధంగా చేసుకోకూడదు, అలా చేసుకోకూడదు కూడా. ఇండ్రు, ఎందుకంటే వాళ్ళ వాతావరణం వేరు కదా, వాళ్ళ ఆచారాలు వేరు. ఒకటి చెప్తానండి, వజ్రకారుల్లో మాదిగుల్లో మా వాళ్ళందరూ కైసులే. శ్రేష్ఠ చర్చి ఉంది, పెద్ద చర్చి ఉంది. వాళ్ళ ఊరిలో 15 మంది పెద్ద మనుషులు. ఆ టైంలో మా బిడ్డలు ముగ్గురు ఇచ్చినాను, మా ఆయన బిడ్డని, నా బిడ్డలు ఇద్దరు ఇచ్చినాను. పెళ్ళి అయిపోయింది. ఆ సంఘ పెద్దలు పిలిపించి అడుగుతున్నారు నన్ను, అయ్యా ఏం లేదు, మీకు చెప్పాల్సినంత మనుషులం కాదు కానీ ఏం లేదా మా మనవి, ఏం లేదు, మేము సంఘ పెద్దలము అని చెప్పి ఏమంటున్నారంటే, ఇంకొక తలకాయ ఇవ్వమంటున్నారు. ఇంకొక తలకాయ అంటే నాకు అర్థం కాలే. ఇంకేం తలకాయ, ఏం తలకాయ అంటే వాళ్ళు అన్నారు, అయ్యా ముగ్గురు బిడ్డలను ఒకే ఇంటికి ఇచ్చినారు కదా, 3 తలకాయలు ఉండకూడదయ్యా, 4వ తలకాయ ఉండాలంటే, ఇంకో తలకాయ ఏం తలకాయ అంటే, ఆవును బట్టి ఇలాంటి ఆవుని, పెద్ద పాపను చూడు ఇచ్చినారు కదా, 6 ఏళ్ళ పిల్లలే కాదు చూడయ్యా, పాటించాలా ఇవి అన్నారు వాళ్ళు. ఇదో ముగ్గురు పిల్లలు బతికినా సరే చచ్చినా సరే కానీ ఇంకో తలకాయ నీయను, ఇట్లా సంగతి మీరు చెప్పొద్దండి, మీరు సంఘ పెద్దలు కాదని చెప్పిన. తీసుకో, వెంటనే ముగ్గురికి పిల్లలే. మా బీగరాలు, మీ ఇంట్లో అర్ధశేరు బియ్యం లేవా? మీ ఇంట్లో అర్ధశేరు బియ్యం లేవా? అర్ధశేరు బియ్యం ఏంటికమ్మా? వడి బియ్యం అంట, వడి బియ్యము. వారిని మీరు క్రైస్తులు అనుకున్నాను కదరా తండ్రి, ఇట్లా క్రైస్తులు ఉన్నారు ఈ ఊర్లోనా అనిపించింది నాకు. మంచి వాళ్ళే, చెడ్ల బట్టలు ఏం లేవు, మళ్ళా మంచి వ్యక్తులే, కానీ వాళ్ళ పెద్దలు అలా చేస్తారనమాట. పొరపాటును కూడా చేయొద్దు అట్లాంటివి అమ్మా, పొరపాటును కూడా చేయొద్దు. అందరూ క్రైస్తువులు అయితే కూడా ఇట్లాంటివి ఉంటాయి. ఈ లోక మర్యాద మనకొద్దు. మనము రూపాంతరం చెందాల. దేవుని వాక్యాన్ని మాత్రమే మనం అనుసరించి నడుచుకోవాలి. చూడైనా ఫిలిప్పీ పత్రికైనా 2:16 చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:16. టైం అవుతుంది, వినండి. అట్టి జనం మధ్యన, ఎట జనం? నామకార్థ క్రైస్తవులు. పుణ్యవతి కూసో. వినండి,
నామకార్థ క్రైస్తవులు ఉండారు. నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. అది కావాలా, ఇది కావాలా, అవ కావాలా, బువ్వ కావాలి. రాబడినట్టే అట్టి జనం మధ్యలో మీరు ఏ వాక్యం? జీవవాక్యమును చేతబట్టుకొని ఎట్ట కనపడుతున్నట్ట? జ్యోతుల వలె కనపడుతున్నారు. జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె కనపడుతున్నారు. మతికి పెట్టుకోండి. మరొక విషయం చెప్తా. జీవవాక్యం అంటే జీవమున్న దేవుని గ్రంథాన్ని చేతబట్టుకొని జ్యోతుల వలె మనము కనపడుతున్నామంట లోకానికి. దిగజారిపోవచ్చునా? మరి దిగజారిపోవచ్చునా? లోకానుసారంగా బతకచ్చునా? లోకమర్య అనుసరించి నడచవచ్చునా? ఆలోచించండి. ఎవడు క్రైస్తవుడు, ఎవడు క్రైస్తవుడు కాదు, ఎవరిని క్రైస్తవుల సమాధిలో పెట్టాలో, ఎవరిని క్రైస్తవుల సమాధిలో పెట్టకూడదు, ఎవడైనా సరే పోయి కనబడము పెట్టాడు కానుకల కోసం ఆశలు పడి. ఇది వాక్యానుసారమా? ఇది వాక్యానుసారమేనా? అందుకని అందరూ ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని వెంబడిస్తూ ఉంటే సచ్చినా సరే బతికినా సరే క్రైస్తవ సంఘం తీసుకుని పోతుంది. అందరూ నమ్మాలా. పెట్టి తెచ్చుకునే శక్తి లేకపోతే క్రైస్తవ సంఘం చూసుకుంటుంది. అంత హీనంగా ఎవరు లేరులే, అందరూ బాగానే ఉండారులే. పరిస్థితులు గమనిస్తుంటాం కానీ ఎవరు ఎట్లా ఏం కథ అని. అయితే పరిస్థితి అట్లా ఒకవేళ వస్తే కూడా మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలి, మీరు నన్ను ఎవరు చూసుకోవాల్సిన పని లేదు, నా సంఘం, నా దేవుని సంఘం చూసుకుంటుంది అని చెప్పాలా. మీకు తెలుసో లేదో చెప్తా, వినండి. 25 సంవత్సరాలు అంటది, 20 సంవత్సరాలు అంటది. ఒడ్లు అప్పయ్య వాళ్ళమ్మ కుంటి ముసిలిది బజార్లో నుంచి ఖచ్చితంగా 10 గంటలప్పుడు ప్రార్థనప్పుడు పగులు బజార్ల నుంచి ఖచ్చితంగా కట్టెత్తి పడుచుకొని కొంటుకుంటూ వస్తుండే. వాళ్ళకి అందరికీ చెప్పింది, మా ఎదురుగా చెప్పింది వాళ్ళ కొడుకులకి, నన్ను ఎవరు బడుతున్న పని లేదు, నన్ను ఎవరు చేయించిన పని ఏమీ లేదు, నేను ప్రభువు నమ్ముకున్నా, బాప్తిని తీసుకున్నా, మా సంఘస్థులు నన్ను బొడిసిరావాలా, దాపనం చేయాలా అని చెప్పేది. చనిపోయింది, వర్తమానం వచ్చింది. ఏమై అంటే వాళ్ళు అంటున్నారు, లేదు మా సొమ్ము మేము చేసుకుంటాం, బతికినప్పుడు వచ్చింది ఆయమ్మ అన్నారు. ఏది ఏమైనా పర్లేదు కానీ నువ్వు సస్తావో బతుకుతావో, నేను ఎలా పొడుస్తారో నువ్వు ప్రభు నమ్ముకోండి అంతే. యాక్సిడెంట్ అయ్యి ఆడో చనిపోయినాం, ఇంటి వరకు తెలియదు. ఆ శవాన్ని పొడిచేది ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు. ఏడుసాట పొడుస్తారు. నీ శరీరం ఏడున్నా కదా మన్నైపోయేది, కానీ ఆత్మ దేవుడు పెట్టినాడే, నువ్వు ఏడొచ్చినా కూడా దాన్ని తీసుకుంటాడు దేవుడు. మతి కొట్టుకోండి. ప్రభు నమ్ముకున్న మనము ప్రశ్న వేసుకుని బతకాల. దేవుని నమ్ముకున్న నేను, దేవుని వెంబడిస్తున్న నేను, యేసుక్రీస్తుని నమ్ముకున్న నేను, యేసు ప్రభు నన్ను నమ్మినాడా? యేసు ప్రభు నమ్ముకున్న మనం, టైం అవుతుందమ్మా ముగిస్తా. యేసు ప్రభు నమ్ముకున్న మనం, యేసు ప్రభు నిన్ను నమ్మినాడా? నమ్మినాడా నిన్ను? క్రైస్తవులుగా జీవిస్తున్నా నమ్మినాడా? నువ్వు నమ్ముకున్నావు, ఆయన నమ్మాలి కదా నిన్ను. ఆయన నమ్మాలి కదా నిన్ను.
నీ నడవడికను బట్టి, నా నడవడికను బట్టి ఆయన నమ్మాలి కదా. ఇంటికి పోయినాక ఏమ్మా ఒక్క 2 నిమిషాలు 2 నిమిషాలే మోకాళ్ళొంచి ప్రార్థన చేసుకోండి అమ్మా. ఏమని చేస్తారంటే, యెహోవా ప్రభువానికి స్తోత్రనైనా నేను నమ్ముకొని ఉన్నాను నైనా, మరి నువ్వు కూడా నన్ను నమ్మినావా, నువ్వు నమ్మినావా నైనా, నన్ను నమ్మినావా నువ్వు. ఈ 2 మాటలే అడిగి సైలెంట్గా ఉండు, ఏం చేయొద్దు, ఇంకా సైలెంట్గా ఉండు. ఎవరికి తెలియకుండా పరిశుద్ధాత్ముడు నీకే చెప్తాడు. ఏమని? నన్ను నమ్మిన నిన్ని నేను నమ్మి ఉన్నాను. లేదంటే నీ క్రియలను తీసుకొని వచ్చి అయినా నీకు చూపిస్తాడు. ఇంకా మార్పు చెందు, ఇంకా మార్పు రాలేదు, మార్పు చెందు అంటాడు. మతి కొట్టుకోండి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఏం శుద్ధి ఉండాలా? వస్త్ర శుద్ధి కాదు అమ్మా, వస్త్ర శుద్ధి కాదు, ఒంటి శుద్ధి కదమ్మని చెప్తుండేది. ఒంటి శుద్ధి కాదు, హృదయాంతరంగములో ఉన్నవన్నీ ఆయనకు బాగా తెలుసు. ఆయన అంటున్నాడు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నేను ఓసారి ఇట్లనే పండుకొని ఆలోచన చేసుకుంటా ఉన్నాను. ఆలోచన చేస్తూ ముందు తరము ఇశ్రాయేల్ తరం అంతా అయిపోయా. నోవహు తరంలో జలప్రళయం చేత నాశనం చేసినాడు. బైబిల్ చెలవిస్తుంది, ఇంకా అలాంటి ప్రమాదము రానియను అన్నాడు. బాగుంది, మరి ఈ తరం బాగుపడేది ఎప్పుడు అని ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఒకటి మతికి వచ్చింది. ఏం మతికి వచ్చిందంటే, మన శరీరంలో ఉన్న రోగాలన్నీ చూపిస్తున్న పరికరాలు ఉన్నాయి కదా. లోపల ఏముందో, ఏ పుండు పుట్టిందో, ఏ రోగం ఉందో, ఎముకలు ఏమైనాయో, ఇరుగులు ఏమైనాయో, మైండ్ ఏమైందో, మెదడు ఏమైందో, రక్తం ఏ రకంగా ఉందో అని ప్రతిదీ పరిహారం చేసే, పరీక్షించే మిషన్లు ఉన్నాయి కదా. ఒక మిషన్ అయితే బాగుంటుంది అని ఆలోచన. ఏదంటే ఆ మిషన్ ఏదంటే, మన రక్తం పరీక్ష చేసి ప్రభునందు భక్తి ఎంతుంది, భక్తిహీనత ఎంతుంది అనే మిషన్ ఉంటే ఎంత బాగుండు. మనిషి బతికినప్పుడే పరీక్షించుకొని సరిచేసుకుంటాడు కదా. ఇలాంటి ఆలోచన వచ్చింది. ఆలోచించండి, గమనించండి. నిజమే కదా, మరి సరిచేసుకుంటాం కదా. భక్తి ఎంత ఉంది, భక్తిహీనత ఎంత ఉంది అని సరిచేసుకుంటాం కదా. యోబు మాట్లాడుతున్నమాట, అయ్యా నేనేమై ఉన్నానో, నీ త్రాసులో నన్ను తూంచంటాడు, నన్ను తూంచయ్య అంటాడు. దావీదు అంటున్నాడు, ప్రభువును నన్ను పరీక్షించంటాడు, నన్ను పరీక్షించు, నేనేమై ఉన్నానో అంటాడు. అలాగనే ప్రభు నమ్ముకున్న మనం కూడా రోజు ప్రభువా నన్ను పరీక్షించునైనా, నన్ను పరిశోధించునైనా. ఎందుకంటే లోకంలో ఉండం కదా, మాటల్లో జారిపోతాం, చూపుల్లో జారిపోతాం, తలంపులలో జారిపోతాం, క్రియలలో జారిపోతాం. ప్రభు అన్నాడు,
ఇశ్రాయేలుతో చెప్పిన మాట, ఇశ్రాయేలులారా మీరు విచారం చేయకూడదు, పొరుగువాని భార్యతో కానీ పరస్త్రీతో కానీ ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పినాడు. యేసుప్రభు చెప్పినాడు మనకి ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపు చూసి ప్రతివాడు అప్పుడే ఆమెతో విచారము చేసినవాడు అని చెప్పినాడు కదా. చూడండి, ఆలోచించండి. నైనా ఈ మాట చదివితే మాట అయినా మత్తయి సువార్తనైనా 5:28 ఉన్నాయినా, 5:28 మాట. బా ఏనమ్మా ముగిస్తానమ్మా, టైం అయింది. చదువు. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారము చేసినవాడంట. చూడు అమ్మ, ఆలోచించండి, త్వరలో గమనించండి. ఇవి హృదయంలో జరిగేటివి. ఇవి బహిరంగంగా జరిగితే మన చేత కాకపోతే పోలీసు వాళ్ళకి పట్టిస్తాం. బహిరంగంగా జరిగితే ఇవి హృదయంలో జరిగేటివి. హృదయంలో జరిగేటివన్నీ దేవుని దగ్గరికి పోయినప్పుడు పరిష్కారము జరుగుతుంది. బహిరంగంగా జరిగేటివన్నీ ఇక్కడే జరుగుతాయి పరిష్కారాలు. కాబట్టి మోహపు చూపు అంటే, నాకు అలాంటి భర్త ఉంటే ఎంత బాగుండు అనుకున్నామనుకో, అప్పటికీ నువ్వు వ్యభిచారం చేసినానివి. పలాని స్త్రీ నాకు భారీగా ఉంటే ఎంత బాగుండు, అప్పుడే నువ్వు ఆమెతో విచారము చేసినవాడు. ఇలాంటి అమ్మ అయినండి, ముగిస్తా అయినండి. ఇలాంటి పొరపాట్లు మనలో జరుగుతున్నాయి లేదా? ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి లేదా? ఇవి జరగకుండా చూసుకుందామమ్మా. మీకు వందలు చెప్తున్నా. ఇవన్నీ జరగకుండా చూసుకుందాం. ఇలాంటి ఆలోచన రాకూడదు, ఇలాంటి తలంపులు మనలో పుట్టకూడదు, ఇలాంటి మనసు మనకు రాకూడదు. ఇలాంటి మనసుతో మనసు మార్చుకోకుండా 70 సార్లు బాప్తీసం తీసుకో, నో, మతి పెట్టుకుందాం. ప్రభు నమ్మిన మనం పర్ఫెక్ట్గా ఉండాల సచ్చే వరకు. మీకు అమ్మాట చెప్తామా, మొన్న పిల్లోడు చనిపోయి కదా, హార్ట్ అటాక్ అంట, చనిపోయి కదా, శాస్త్రాడనుకున్నా. మీకు మతి చేస్తుండా వినండి. ఒకవేళ అలాంటి మరణం నీకు కానీ నాకు కానీ వస్తే ఎక్కడ పోతావు? కాబట్టి దేవుడు కొంత ఆవిష్కాలం ఇచ్చినాడు మళ్ళీ కొన్నాళ్ళు బతికడానికి. అలాంటి క్రియలు మనలోకి రాకుండా, అలాంటి తలంపులు మనలోకి రాకుండా ప్రభునందు దేవునికి ఇష్టంగా బతుకుతాం. దేవుడు అంటాడు దావీదుని, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు అంటాడు. ఏబునంటాడు, ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనంని విసర్జించినవాడు అంటాడు. అంటే చెడుతనం లేకుండా బతికినాడంట. మరి నువ్వు మన పరిస్థితి ఏమి? దేవుని బిడ్డలు గమనించండి, మనం సస్తే పరలోకం చేరుకోవాలా, అంతే. చూడు, ప్రపంచంలో సుమారు 400 కోట్ల మంది ఉన్నట్టు కదా. సరే, కానీ అవన్నీ పక్కపెట్టి మనం పరలోకం చేరుకోవాలా. అవిశ్వాసం చూసి ఎక్కడంటే అక్కడ దొరలద్దు. అవిశ్వాసకి మనకి పొత్తు లేదు, పాలు లేదు, చీకటికి వెలుగు సంబంధం లేదు. కాబట్టి మనం పరలోకం చేరుకోవాలా. సావు ఎప్పుడైనా రాని, సావుని గురించి దిగులు చేయొద్దు, కానీ
పరలోకం చేరుకుంటామా లేదా? ఇలాంటి మంచి మనసుతో పరీక్షించుకొని, పరిశోధన చేసుకొని మనం ముందుకు సాగాల. ప్రభు కోరుకునేది అదే. నీ ఆస్తులు, అంతస్తులు కాదు. మతికి పెట్టుకుందాం. మోక్షం డబ్బు పెట్టి తెచ్చేటట్టుంటే కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుడు అలాగా చేయలేడు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడు. పరలోక రాజ్యం మంది. విశ్వాసంతో బతుకుదాం. ఈ లోకం విడిస్తే పరలోకం చేరుకుందాం. ప్రభు మాట ఇంట్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా. మీ వాక్యం చేత నైనా మా హృదయాలు పరీక్షించుకుంటున్నాం. మేము సరిచేసుకుంటున్నాం నైనా. కన్న తండ్రి, మేము పరలోకం చేరుకోవాలా నైనా. ఈ లోకం మీది కాదు అంటున్నావు. నిలవడం పట్టణం ఇక్కడ లేదు అంటున్నావు. ఉండబోతున్న పట్టణం మీకోసం ఉంది అంటున్నావు. అక్కడ నిరంతరం ఉంటారంటున్నావు నైనా. అక్కడ చేరుకోవాలి తండ్రి. మేము అక్కడ చేరుకోవాలా. కృప చూపించునైనా, దయ చూపించు. మేలు చేయి తండ్రి, సహాయం చేయనైనా. లోకంలో జారుబండ లాంటిదినైనా, గాలి తుఫానులు, అలలు మీద పడతాయి. తట్టుకొని మెలకు కలిగి నిరీక్షణతో ఈ లోకం మర్యాద అనుసరింపక నీ కోసం బతుకుటకు దయ చూపించనైనా. జీవగ్రంథాన్ని చేత పట్టుకున్న వారు జ్యోతుల వలె కనపడుతున్నారని మీరు సెలవిస్తున్నావు తండ్రి. మీరే నా పత్రికలు కారా? ఆ జీవగ్రంథం మీరు కాదా అంటున్నావు నైనా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం నైనా. ప్రతి ఒక్కరం తండ్రి, సంఘస్థలమైన మేమందరం మీ వాక్యం మా హృదయంలో పెట్టుకొని జాగ్రత్తగా బతుకుటకు సహాయం చేయి తండ్రి. రోజు రోజునైనా మమ్మల్ని హెచ్చరించండి. రోజు రోజు మేము సరిచేసుకుంటాం నైనా. సహాయం చేయి తండ్రి. సంఘస్థులందరినైనా సర్వసత్యంలోకి నడిపించండి. వాక్యానుసారం నడిపించండి. పరిశుద్ధంగా నడిపించండి. మా కాపరి నువ్వేనైనా. నీ గొర్రెలం తండ్రి మేమందరము. మీరు మేపండి, మీరు కాయండి. కన్న తండ్రి, మా కుటుంబాలను దీవించండి. మా అందరి కుటుంబాల్లో మీరు ఉండండి. మీ వాక్యం చేతనైనా ఎవరికొరు హెచ్చరించుకుని బతుకుటకు సహాయం చేయండి. నోటి మాటలు జారిపోయినప్పుడు వెంటనే పశ్చాత్తాపడటకు కృప చూపించండి. మనసు చెదిరినప్పుడైనా మనసును చక్కబెట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. కన్ను చెదిరినప్పుడైనా కన్ను చక్కబెట్టుకోవడానికి దయ చూపించండి. రక్షకుడా, మమ్మల్ని తండ్రి మీరు సరిచేయకపోతే మేము సరిచేయపడలేము. సహాయం చేయనైనా, కృప చూపించు. సంఘంలో తండ్రి బలహీనంగా ఉన్నారు నైనా. అనారోగ్యంతో ఉన్నారు, విధురాలు ఉన్నారు, షుగరు బీపీ కలిగిన బిడ్డలు ఉన్నారు, ఆపరేషన్ మనుషులు ఉన్నారు నైనా. సహాయం చేయి, కృప చూపించు, దయ చూపించు తండ్రి. నేను దారి తప్పకుండా బ్రతుకుటకు సహాయం చేయనైనా. శరీరంలో పుట్టుకొచ్చిన కోరికలు నెరవేర్చుకోకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కృప చూపించనైనా, దయ చూపించండి. మేము పరలోకం చేరుకోవాలనైనా. మా పితరులు పరలోకం చేరుకున్నారని వాక్యం చెలవిస్తుంది. వారితో మేము ఏకీభవిస్తామని వాక్యం చెలవిస్తుంది నైనా. అలాంటి కృప మాకందరికీ అనుగ్రహించండి, దీవించండి. జ్వరాలు పడిశలనైనా బిడ్డలు తండ్రి బాధపడుతున్నారు, వాంతులు భేదలు అవుతున్నాయి తండ్రి. అందరిని దీవించి కాపాడి నడిపించినైనా. కన్న తండ్రి, ఇదిగోనైనా వర్షం రాలేదు నైనా. స్వార్థి చేస్తే అడ్డగిస్తారు తండ్రి. నైనా దయ చూపించనైనా, దయ చూపించు తండ్రి. ఒకసారి అయినా కుంభవర్షం కురిపించనైనా, కుంభవర్షం కురిపించనైనా, కుంభవర్షం కురిపించనైనా. నైనా పోషించేవాడు నైనా.
పైరు తండ్రి పంట పండేటట్లు చేసేవాడు కదా నైనా. మీ సెలవు లేకుండా మాకు ఆహారం రాదు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. కుంభవర్షం కురిపించునైనా, నువ్వు కుంభవర్షం కురిపించునైనా. లోకంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, వర్షం పడలేదు, ఎక్కడ పడలేదు అంటున్నారు నైనా. రహస్యం చేసి ఘనకార్యం చేసి దేవుడినైనా, నేను దేవుడిని అనిపించుకునేవాడు నువ్వే. నీకు స్తోత్రం తెలుస్తాను తండ్రి. కూడి వచ్చిన సంఘస్థులందరినీ దీవించనైనా. బిడ్డలైనా కూలి పనులు చేసుకొని బతుకుతున్నారు. కొందరు పనులు కూడా తక్కువ ఉన్నాయి. కృప చూపించు, దయ చూపించు. రాత్రి కుటుంబాన్ని జరిపించండి నైనా. ఉప్పర్లపల్లిలో, గొలంపల్లిలో, కొత్తూరులో ఆరాధన కొడుకు జరిపించనైనా. కాపాడు, తోడుగా ఉండు. పగలంతా మీ చిత్తానుసారంగా నడిపించండి, కృప చూపించండి, దీవించి పంపండి నైనా. ప్రభు శరీరంలో రక్తంలో పాల్పోయి తిన్నాం. మా నేత్రాలు తెరవండి నైనా, మా నేత్రాలు తెరవండి. ఆత్మీయంగా నడిపించు, వాక్యాంశాన్ని నడిపించు. వాక్యం చేత మేము పరిశోధన చేసుకునే మంచి మనసు చేయండి, దీవించి పంపండి. చేసిన మేలును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము, స్తుతులు చెల్లిస్తున్నాం. మా అందరి ప్రభు మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సంఘస్థులకందరికీ, పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనమ్మా. సెలవు తీసుకుందాం.